ప్రభు యేసు ప్రేమ, ప్రేమ మహిమగల ప్రేమ, నిజమైన ప్రేమ, ఆదుకొను ప్రేమ, ప్రభు యేసు ప్రేమ. అందరిలోనూ ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసంతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా. పువ్వులలోన ఉన్నావు, నవ్వులలోన ఉన్నావు. ఏ ఇద్దరు నీ పేరున కూడితే అక్కడ నువ్వే ఉంటావు. యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా. ఉపకారంలో ఉన్నావు, సహకారంలో ఉన్నావు. అనుదినము మా ఆహారంలో భాగము నీవై ఉన్నావు. యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా. దీనుల కొరకై ఉన్నావు, అనాథల కోసం ఉన్నావు. కరుణామయుడా దయ చూడంటే ఇట్టే ఆదరి చేరుస్తావు. యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనవే వినవయ్యా.
వేసి సమయానికి దేవుడు తీసుకుని వచ్చేలా ప్రార్థించదము. ఆమేన్. తండ్రి యేసు స్వామి మీది చేయండి దేవా. ఈ దినమునందు తండ్రి మీరు దయచేసి నాథా ఈ యొక్క కూటమిలో తండ్రి వచ్చి తండ్రి మీ పాదములకు స్తోత్రం. ఈ దినమునందు ప్రార్థిస్తున్నాం. మీరు కృపతో నింపండి అయ్యా. ఈ కూటి ప్రభావి యొక్క ఆలోచనలు పరలోకముల నుండి, యెరూషలేముల నుండి, సియోనుల నుండి, సింహాసనముల నుండి ప్రభావాలు మనోహరందరినీ దేవుడు ఆశీర్వదించినట్లు తల్లి గారికి ఇప్పటి వరకు ఈ పరిచయకు దేవుడిచ్చిన ఉపకారముల కొరకు దేవునికి మనం కృతజ్ఞతతో స్తోత్రం చేయాలి. దేవుడిని మహిమపరచాలి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా ప్రార్థించదము. ప్రభా పరిశుద్ధమైన తండ్రి మీ పరిశుద్ధమైన నామములకు స్తుతులు స్తోత్రములు. ఈ దినమందు మీరు చేయండి స్వామి. కావలసినటువంటి కృపనివ్వండి. దేవుని వెంటనే దయచేయండి. అపవాదిని బట్టి క్రియలని లయపరచును స్వామి. మీరే సహాయం చేయండి. ఈ తల్లిగారును, తల్లిగారి యొక్క భర్త, వారి యొక్క కుమారులపై స్తుతి స్తోత్రాన్ని కనపడగా జయమిచ్చే సాతానుపై స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా స్తుతి స్తోత్రం అని మన పాడగా జయమిచ్చే కృపై నిన్ను నేటి వరకు కాచెను నా కృపై కృపై నిన్ను నేటి వరకు కాచెను నా కృపై కృపై తిరిచి నా చేతితో నెత్తిని శక్తినిచ్చి నా చేతితో నెత్తిని నిలిపితిని నా ప్రేమలో నిన్ను నిలిపితిని నా ప్రేమలో నిన్ను కృపై నిన్ను నేటి వరకు కాచెను నా కృపై కృపై నిన్ను నేటి వరకు కాచెను నా కృప నిన్ను నేటి వరకు కాచెను నా కృపై కృపై నీకు కాచెను నా కృపై కృపై నిన్ను నేటి వరకు కాచెను నా కృపై కుంటిని నేను కష్టములు పాటలు రాగా తొట్టిల్లనే కుంటిని నేను శక్తినిచ్చి నా చేతితో నెత్తిని శక్తినిచ్చి నా చేతితో నెత్తిని నింపితిని నా ప్రేమలో నిన్ను తండ్రి స్తోత్రములేసయ్యా. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపై కృపై నిన్ను నేటి వరకు కాచెను విషయమందేమి 31వ అధ్యాయము 30 వాక్యము 20వ వాక్యము 21వ వాక్యము నుంచి చదువుతుంది. హిజ్కియా యూదా జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను ఏం చేశాడు? పని చేయించు వచ్చెను. ఏం చేశాడండి? ఏం చేశాడు? పని చేయించు వచ్చాడు. ఏం పని చేశాడు? దేవుని పని విషయం. ఇప్పుడు తల్లిగారికి లోకమంది ఇచ్చినటువంటి పనిలో కూడా తల్లిగారు ఎలా చేసి ఉంటారు? అనుకూలంగా నమ్మి ఆ యూదా దేశం అంతటను ఈలాగున చెరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి
తన దేవుడైన యెహోవా దృష్టికి, అక్కడ ఉద్యోగం చేసింది అధికారుల దృష్టికని కాదు. ఎలా చేశారు? తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. ఏం చేశారంట? పని చేయుచు వచ్చెను. తర్వాత అలా పని చేసినందువలన ఏమి జరిగినది? అనుకూలముగాను నమ్మకముగాను యథార్థముగాను పనిచేసినందువలన హిజ్కియాకు ఏమి లభించినది? బలా నమ్మకమైన మంచి దాసు. దేవునికి స్తోత్రములు. అలాగూ మనము కూడా మన జీవితములో దేవుడు మనకి భూమి మీద నియమించిన పనిని నమ్మకముగా చేయాలి, యథార్థంగా చేయాలి, దేవునికి అనుకూలముగా చేయాలి. ఏదో ప్రభుత్వపు ఉద్యోగాలు మాత్రమే కాదు, దేవుడు మన కొరకు భూమి మీద కొన్ని కార్యాలు నియమించి పెట్టాడు. ఆ నియమించబడినటువంటి ఆ పనులను మనము దేవుని దృష్టికి అనుకూలంగా చేయాలి, యథార్థంగా చేయాలి, నమ్మకముగా చేయాలి. దేవునికి స్తోత్రం. నమ్మకం అంటే అర్థమేంటి చెప్పండి? ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడి, ఇది దేవుని యొక్క దృష్టికి దేవుని చిత్తము, మిమ్మల్ని గురించి ఇది దేవుని చిత్తము అన్నాడు. దేవునికి ఇష్టమది. ఇవన్నీ దేవుడు మానవునికి నియమించిన పనులు. ఈ పనులన్నిటిలో దేవుని ఎదుట మానవులమైన మనము నమ్మకముగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి. దేవునికి స్తోత్రములు. అలా చేసినందువలన అతడు దేవుని మందిర సేవ విషయమందేమి